హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో చూస్తున్నట్లయితే లైక్, షేరు, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన నిత్య జీవితంలో జరిగే ప్రతి చర్య చట్టాలతో అవినాభావ సంబంధం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి చట్టాల మీద అవగాహన కలిగి ఉండాలి. ఈరోజు తనకు ఋతుక్రమణం జరగడం లేదనే విషయాన్ని దాచిపెట్టడం, వివాహం తర్వాత వైవాహిక బంధాన్ని నెరవేర్చడంలో విఫలమైనందున ఇటీవల భర్తకు విడాకులు మంజూరు చేసింది ఫ్యామిలీ కోర్టు. ఇంతటితో ఆగకుండా భార్య ఛత్తీస్గఢ్ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఛత్తీస్గఢ్ హైకోర్టు ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించి ఋతుక్రమణం జరగడం లేదనే విషయాన్ని దాచిపెట్టడం కూడా మానసిక క్రూరత్వం కిందకి వస్తుందని చెప్పడం జరిగింది. కాబట్టి భార్య వేసిన పిటిషన్ను కొట్టివేయడం జరిగింది. సరే, ఉంటాను ఫ్రెండ్స్. ఈరోజు బాధితుకు తనకు ఋతుక్రమణం జరగడం పిల్లే ఇందరికిచ్చి విషయాన్ని కూడా దాచిపెట్టడం, ఋతుక్రమణం జరగడం పిల్లి ఇందరికిచ్చి కెత్తకుండా దాచిపెట్టడం కూడా వివాహం తర్వాత వైవాహిక బంధాన్ని నెరవేర్చడంలో విఫలమయ్యింది ఇందరికిచ్చి ఇటీవల కోర్టు భర్తకు మొత్తపంకి విడాకు ಮಂಜೂರು ತುಂಬ್ತನమాట ಫ್ಯಾಮಿಲಿ ಕೋರ್ಟು. ಅದಕ್ಕೆ ಮುತ್ತಿಬಾರ ಮಾಡ್ತೆ ಫ್ಯಾಮಿಲಿ ಕೋರ್ಟು ಓನಿಕೆ ಇತ್ತಂದರಿಕಿಚ್ಚಿ ಛತ್ತೀಸ್ಗಢ హైకోర్టును సవాల్ తొంగుతానమాట. సవాల్ తొంగపాటికి ఛత్తీస్గఢ్ హైకోర్టు ಅದು ವಾರ್ತೆ పిటిషన్ను వడిసిత్తనమాట. బాత్ ఇంజరిత్కు ఋతుక్రమణం జరగడం పిల్లే ఇంజరి కెత్తటం కూడా దాచిపెట్టడం కూడా మానసిక క్రూరత్వం కిందకే వాటిందరికిచ్చి దాని పిటిషన్ను కొట్టిత్తనమాట. ఇటుకు ఫ్యామిలీ కోర్టు ఇస్తే ముందే తీర్పును సమర్థిస్తానమాట. సరే, మంతం ఫ్రెండ్స్.